నమస్తే, మీరు చూస్తున్నారు జయభేరి న్యూస్ ఛానల్. ఈరోజు మన ముందుకు మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి గారు రాబోతున్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డి కోసం ఆయన అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మొదలు పెడితే తెల్లవారుజామున రాత్రి పొద్దుపోయే వరకు కూడా వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్యలో కాస్త సమయం దొరికింది, జయభేరి కోసం వారిని అడగగానే అంగీకరించారు. ఇప్పుడు మనము ఇంటర్వ్యూలోకి వెళ్దాము. ఈ జయభేరి తరపున వారికి స్వాగతం తెలుసు. నమస్తే ప్రతాప్ రెడ్డి గారు. అన్నగారు ఎలా ఉన్నారు? అంత బాగుంది. ఎలా ఉంది పార్లమెంట్ ఎలక్షన్స్? చాలా బాగుంది, బ్రహ్మాండంగా మంచి మెజార్టీతో కూడా గెలుస్తాం. ఓకే అన్న, ప్రతాప్ రెడ్డి అంటేనే పేరు కాదు, ఒక బ్రాండ్ అంటున్నారు ఇప్పుడు అభిమానులు. మీకు నియోజకవర్గ వ్యాప్తమే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా చాలామంది అభిమానులు తయారయ్యారు. ఇంత అభిమానాన్ని ఎలా సంపాదించుకోవాలి? రాజకీయం అనేది ప్రజల నుంచి పుట్టాలి, ప్రజా సమస్యల నుంచి పుట్టాలి. ప్రజా సమస్యలు అర్థం చేసుకొని ప్రజల్లో ఉండేటోడే రాజకీయ నాయకుడు. మనం అన్ని టైంలో అందుబాటులో ఉంటే రాజకీయ నాయకుడికి అభిమానం పుట్టుకొస్తుంది, అభిమానులు పుడతారు. వారితోనే మేము ఉంటాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్కు చేదోడు వాదోడుగా చెప్పాలంటే ఒక వెన్నెముకగా ఉండిపోయినారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వంశీచంద్ర రెడ్డి గెలుపు కోసం ఈ నియోజకవర్గం ఎలాంటి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు? మొన్న చేసిన ఎలక్షన్ కన్నా, ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా ఎక్కువ ఘాటుగా, ఎందుకంటే మాకు ఇన్స్ట్రక్షన్స్ అట్టున్నాయి ఢిల్లీ నుంచి కానీ రేవంత్ రెడ్డి గారి నుంచి కానీ చాలా సీరియస్గా చేయమని చెప్పింది. కాబట్టి చాలా సీరియస్గా చేస్తున్నాం, దాంట్లో ఆలోచన లేదు. అందరినీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటైపోయింది. బీఆర్ఎస్ వాళ్ళు మేము గెలవమన్న తనల్లా బీజేపీకి ఏమని చెప్తా ఉన్నాం. కాబట్టి మేము ఈజీగా తీసుకుంటలేము. బీఆర్ఎస్ వాళ్ళను మ్యాక్సిమం బీజేపీ కాదురా బాబు, ఇక్కడ గవర్నమెంట్ వచ్చింది, మన కాంగ్రెస్ ఎంబడి రమ్మని చెప్తున్నాం. వాళ్ళకి చెప్పే విధానాన్ని బట్టి అందరు రావడం జరుగుతూ ఉంది. రోజు చూస్తూ ఉన్నారు మీరు, సర్పంచ్లందరూ కూడా జైన్ అయిపోతూ ఉన్నారు. నెక్స్ట్ 5 ఏళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే మాకు పని. ఏదైనా కావాలంటే స్కీములు కావాలన్నా ఏది అవసరం ఉన్నా కూడా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ. బీజేపీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో నేషనల్లో మొన్న జరిగిన 2 విడతల ఎలక్షన్లో కూడా అది గ్రాఫ్ డౌన్ అయిపోయింది. వాస్తవంగా ప్రజలు గమనించేసారు. మాయా మాటలతో 10 ఏళ్ళు గడిపారు. కాబట్టి బీజేపీకి వేసే ప్రసక్తి లేదు. అందుకే అందరూ కూడా మా వైపు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఇంకా అత్యంత మెజార్టీతో గెలిపించాలనే వాళ్ళకి ఆలోచన ఉంది. మా విధానం కూడా అదే ఉంది. ఓకే, తర్వాత కాంగ్రెస్లో మీకు తగిన గుర్తింపు కానీ ఆశించిన పదవి కానీ రాలేదనే అసంతృప్తి మీ అభిమానుల్లో ఉంది. వారికి ఏం చెప్తారు ఎలక్షన్ల తర్వాత? ఒకటి, ఒక పెళ్లి కానీ, ఒక ఏదైనా ఒక గృహప్రవేశం కానీ, పెళ్లి కానీ, ఒక ఇంట్లో ఒక కార్యక్రమం జరిగితే ముందు అందరికీ చుట్టాలకు వడ్డిస్తాం. వడ్డించాక ఆఖరికి యజమాని తింటాడు. ఇది నగ్న సత్యం. సేమ్ అదే పరిస్థితి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా, ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మనము రెండో విడతలో మాకేం చెప్పిండో అవి ఖచ్చితంగా ఇస్తాం. ముందు ఎవరైతే ఎలక్షన్ ఉంది వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళందరికీ ఇవ్వమని చెప్పినాం. మేము మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్త ఎవ్వరు నిరుత్సాహపడద్దని చెప్తా ఉన్నాం. ఓకే, మనకి ఇప్పుడు ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక, కోడ్ అయిపోయినాక ఖచ్చితంగా ఇస్తాం. ఇంతకుముందు మీరు అన్నట్టు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అంతర్గతం ఒకటయ్యాయా? అంతర్గతం ఒకటే ఉన్నాయి. అవి అంతర్గతంగా ఒకటే అయిపోయినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమైపోయింది, వీక్ అయిపోయింది. గవర్నమెంట్ పోయినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బీఆర్ఎస్ వీక్ అయిపోయింది. అందరు తెలిసిపోయింది కార్యకర్తలకు. బీఆర్ఎస్ ఎంబడి ఉంటే మునుగుడే సచ్చుడే అనే ఆలోచనతోన మ్యాక్సిమం మా వైపు వస్తున్నారు. ఇంత పర్సెంటేజ్ బీజేపీ వైపు వస్తున్నారు. బీజేపీకి ఏమని చెప్తున్నారు కానీ బీజేపీ ఇక్కడ ఉండదు కదా అని చెప్పి ప్రజలు ఏదైతే ఆలోచన చేస్తున్నారో కరెక్ట్ ఆలోచన చేస్తున్నాం. 10 ఏళ్ల నుంచి బీజేపీ ఏమి చేయలేదు. మాకు ఏదొచ్చినా గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ కానీ, ఇందిరాగాంధీ పీరియడ్ కానీ ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ ద్వారా వచ్చినాయి కానీ బీజేపీ ద్వారా వచ్చినాయి ఏమి లేవు. కాబట్టి మేము కాంగ్రెస్కే వేస్తాం, కాంగ్రెస్ ఎంబడే ఉంటాం. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం 3 ప్రధాన పార్టీల్లో మీ సామాజిక వర్గానికి చెందిన నాయకులే ఉన్నారు, అంతా రెడ్డిలే. సో మరి ఆ సామాజిక వర్గం ఓట్ల మీ పార్టీ వైపు ఎలా తిప్పుకోగలుగుతారు? కాంగ్రెస్ పార్టీ వైపే అందరూ సేమ్ సామాజిక వర్గం. సామాజిక వర్గం వేరే, ఒక సామాజిక వర్గం ఉండొచ్చు కానీ పార్టీలు వేరే కదా.
పార్టీలు వేరు. మేము ఇప్పుడు ఎంతసేపు అయినా ఒక సామాజిక వర్గంతో కొట్లాడతలేము, మేము పార్టీతోనే కొట్లాడుతున్నాం. ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలు ఉన్నా. కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజల మొగ్గు ఎక్కడ ఉంటే అటు ఇలా ఎవరన్నా నిలబడవచ్చు, రెడ్లు నిలబడవచ్చు, ఇంకెవరన్నా నిలబడి ఇంకో సామాజిక వర్గం నిలబడవచ్చు. నాకు ఏమి ఇబ్బంది. పార్టీని చూసేస్తాడు ఓటు, మనిషిని చూసేసి చాలా తక్కువ పర్సెంటేజ్. కాబట్టి మాకు ఇబ్బంది లేదు. అట్లాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారా మీరు? అంటే ఒకవేళ అటు కాకుండా చెప్పలేము కదా, పార్టీలు అటు ఇటు కూడా పోకుండా ఒకే సామాజికం ఒకే చోట పడేటట్టు ఏమన్నా మీరు కృషి చేస్తున్నారా? అట్టేం లేదు. మేము మా ప్రయత్నాలు ఉంటాయి. సామాజిక వర్గంలో ఎక్కడ ఏం చేయాలన్నది మేము చేస్తుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఆలోచన చేస్తాడు, వాడు కూడా చేస్తాడు, నేను కూడా చేస్తా. వాళ్ళు గమనిస్తారు, ఏ షెడ్యూళ్ళు గమనిస్తారు. పొద్దుగాల లేచి ఒక రూపాయికి బొమ్మ బొరుసు ఉన్నట్టు వీర్లపల్లి శంకర్ కానీ ప్రతాప్ రెడ్డి కానీ ఉన్నారు. మరి కొన్ని రాజకీయ శక్తులా తెలియదు, మరి ఏదో తెలియదు, బయట మాత్రం ప్రచారం చేస్తారంటే ఇద్దరి మధ్య సయోధ్య సరిగ్గా లేదు, పదవుల విషయంలో ఉన్నదని బయట వేరే తప్పుడు ప్రచారం అంటే అంతర్గతంగా మీ వైపు రాకపోవచ్చు, మా మీడియా వరకు వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళ అసలు విమర్శకులు మీరేం చెప్పగలుగుతారు? అలాంటిది ఏం లేదు, నేను చూస్తున్నాను కదా. మాకేముంటుంది, మేమందరం కలిసి, అందుకే అన్న బొమ్మ బొరుసులకు మేమందరం కలిసి ఎమ్మెల్యేని తయారు చేసినాం. ఎమ్మెల్యేని తయారు చేసిన ఎమ్మెల్యే పదవి గుంజుకోనికే లేదు కదా, లాక్కోనికే లేదు. మేము ఆయనే ఉంటాడు 5 ఏళ్ళు. మేము ఎందుకు మేము విభేదించాల్సిన అవసరమే లేదు. ఆయన మాకు సహకరిస్తాం, మేము ఆయనకు సహకరిస్తాం. మేము ఎంతసేపైనా ప్రజలకు సహకరించమని చెప్తున్నాం, ఆయన కూడా కార్యకర్తలకు ప్రజలకు సహకరిస్తున్నాడు. మేమైనా ఏం చెప్తాము, మా సమస్య ఏంది, ప్రజల సమస్యనే ఆయన సమస్య, మా సమస్య. చాలా మటుకు ఇప్పుడు మీరు గతంలో అసెంబ్లీలో ఇచ్చిన హామీలని ఏదో కారణాల వల్ల నెరవేరలేదు, వాటిని ప్రజల్లో ఎలా అధిగమిస్తారు? ప్రచారానికి వెళ్ళినప్పుడు అడుగుతారు కదా, అవి రాలేదన్నా మీరు వచ్చిండ్రు అనేది ఖచ్చితంగా మీతో ఉన్న సాన్నిహిత్యంలో కొంతమంది అడగొచ్చు, వాటిని ఎలా అధిగమిస్తారు? వారికన్నా ముందు మేమే చెప్తున్నాం, వారు అడిగిన దానికి టైం ఇస్తారు. కొంతమంది 3 నెలలు అయిపోయింది, ఏమైంది, కాంగ్రెస్ పార్టీ చెప్తే ఖచ్చితంగా ఇస్తుంది, ఏమైంది అని అడుగుతాం. మేము అంతకుముందే చెప్తున్నాం. ఏం చెప్తున్నాము, కొత్తగా ఇప్పుడే వచ్చినాం, 3 ఎలక్షన్ల కోడ్లు ఎలక్షన్, మన తాను ఎమ్మెల్సీ కొత్తగా ఒక ఎమ్మెల్సీ అయిపోయింది, తర్వాత ఎంపీ ఎలక్షన్ అయిపోయింది, కోడ్ కూడా అడ్డం అయిపోయింది, మనం ఇయ్యలేని పరిస్థితి. కొత్తగా ఇప్పుడే వచ్చిన ప్రభుత్వము ఒక 2-3 నెలలు టైం ఇవ్వండి, మేము చెప్తున్నాం. ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ అయిపోతుంది. అంత లోపల మేమైతే సిలిండరు కానీ 200 కరెంటు కానీ వేరే జిల్లాల్లో అయితే అమలు నడుస్తుంది, కొన్ని జిల్లాల్లో నడుస్తుంది. ఇక్కడ ఎమ్మెల్సీ కోడ్తో రాలేకపోయింది. మీరేమి ఇబ్బంది పడద్దు, ప్రభుత్వం మనది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు, ఇక్కడ శంకర్ గారు ఎమ్మెల్యే ఉంటారు. మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యే మీకు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి, నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఎమ్మెల్యేనే ఇవ్వాలి. మీకు బీజేపీ వచ్చి ఇవ్వదు, బీఆర్ఎస్ వచ్చి ఇవ్వదు. కాబట్టి గమనించాలి, మీరందరూ కూడా చేయి గుర్తు మీద వేయాలి, వంశీచంద్రెడ్డి గెలిపించాలి. ఓవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ పైన ముప్పేట దాడి చేస్తున్నాయి, ఎందుకంటే అధికార పార్టీ మీరు కాబట్టి. వీటిని ఎదుర్కొని మీ దగ్గర ఉన్న ఈ ఎన్నికల్లో ఆయుధాలు ఏంటి, వాళ్ళపైన మీరు విజయం సాధించడానికి? నేను చెప్తున్నాను కదా, బీఆర్ఎస్ 10 ఏళ్ళు మాయమాటలు చెప్పి డబుల్ బెడ్రూమ్ లేదు, ఇంటికో ఉద్యోగం ఇస్తున్నది చేయలేదు, ఎన్ని చెప్పిర్రు, 3 ఎకరాల పొలం అన్నది, ముఖ్యమంత్రి అన్నది, ఎన్ని చెప్పాలన్నా గన్ని చెప్పి అలసిపోయారు. ఇక వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వంలోకి వెళ్ళి దించేసినారు. బీజేపీ 10 ఏళ్ళ నుంచి బీజేపీ ఎట్లుంటుందో ఎవరికి తెలియదు, సామాన్య ప్రజల దాకా బీజేపీ లేదు. అదానీ అంబానీ ఆ లెవెల్ ఉంది బీజేపీ, కానీ గ్రౌండ్ లెవెల్లో సామాన్యం దానికి పోలే బీజేపీ పథకాలు ఏమన్నా సామాన్యం వరకు పోతే బీజేపీ అనేది ఉన్నదని తెలుస్తుంది. ఊళ్ళో ఒక్కడు కూడా కార్యకర్తనే ఉండడు దానికి. బీజేపీకి ఎట్లుంటుంది, ఏముండదు. కాంగ్రెసే ఎప్పుడు గతంలో కూడా రాజశేఖర రెడ్డి అప్పుడు ఏ స్కీమ్ ఇచ్చినా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కూడా కాంగ్రెసే ఇచ్చింది. ఈరోజు కూడా ఎంత నమ్ముతున్నారు వాళ్ళంటే, వాళ్ళు ఇయ్యరయ్యా, వాళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు టైం పాస్ చేసుకుని వీళ్ళు టైం పాస్ చేసుకుని తప్పించి ఎవ్వరు ఇవ్వలేదు. మీరే ఇవ్వాలి, మాకు ఇండ్లు ఇవ్వండి, వాడు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను, ఈ డబుల్ బెడ్రూమ్ కట్టేది, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు, మీరే ఇస్తారు, మీ ఎంబడి వస్తాం, మేము ఎంపీ వంశీని గెలిపిస్తాం, ఖచ్చితంగా మా కోరికలన్నీ నెరవేరుస్తున్నాడు. బీజేపీకి గ్రామాలలో కార్యకర్తలు లేకపోవచ్చు, నాయకులు లేకపోవచ్చు, లేకపోతే ఏ శ్రేణి వాళ్ళకి లేకపోవచ్చు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అయోధ్య రాముడికి ఉన్నంత ఎవరైనా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వాళ్ళ ఓటు బ్యాంక్ అనుకుంటున్నారు. దీనిపైన మీ కామెంట్? ప్రతి గ్రామంలో రామాలయం ఉంది, రాముని పూజిస్తారు. ప్రతి ఆలయంలో హిందువులు ఉన్నారు, ప్రతి ఊర్లో హిందువులు ఉన్నారు, అందరూ పూజిస్తారు దేవుణ్ణి. ఖాళీ జెండతోనో అత్యంతలతోనో మొత్తం రాజకీయం మారిపోయి హిందుత్వం అన్ని అంత వన్ సైడ్ పడి బీజేపీ గెలుస్తుందని అయితే ఎక్కడ లేదు. ప్రతి ఊళ్ళో చెప్తున్నారు. ఎంతసేపు రాజకీయం చేస్తాడు, గుడితోన, గుడి రాజకీయం అయిపోయింది.
మేము కూడా పూజిస్తాం, మేము హిందువులం, మేము కూడా పూజిస్తాం. మీరు చందాలు ఇచ్చారు, మేము చందాలు కాదు, మేము 100 గుళ్ళకి పైన ఇచ్చిన చందాలు. అదే అయోధ్య రామ జన్మభూమికి 5 లక్షలు ఇచ్చిన. అంటే అందరికీ ఉంది. అంటే దాన్ని రాజకీయంగా వాడుకుందామా? రాజకీయంగా నువ్వు కడుతున్నావు, కట్టావు బాబు. అది అక్కడ అవకాశం ఎవరిచ్చిండ్రు? భగవంతుడికి ఎరక, అందరికి ఎరక, దేశ ప్రజలకు అందరికి ఎరక. ఓకే, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రావు. వాస్తవంగా ఏ ఎన్నికలు చూసుకున్నా మీరు చేసినప్పుడు డిపాజిట్ కూడా లేవు. కానీ పార్లమెంట్కి వచ్చేసరికి కొంత పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటారు వీటిని? వాస్తవంగా రాష్ట్ర పరిస్థితి, దేశ పరిస్థితి డిఫరెన్స్. రాష్ట్రానికి సంబంధించినంత వరకు రాష్ట్రంలో ఎవరు ఉంటే బాగుంటుందన్నది చూస్తారు జనాలు. ఇక్కడ అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చారు. ఇక్కడ దేశానికి వచ్చేటప్పుడు కొంత జనం ఏం చేస్తారంటే దేశంలో మోడీ 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 అనేది కొంతవరకు పోయిందని. ఏది ఎంతసేపు అనే షో కదా. ఈ ఫ్లైట్ ఎక్కి ఆ ఫ్లైట్ ఎక్కి ఈ దేశంలో ఆ దేశంలో మన భారతదేశ గౌరవం వేస్తారు అని ఈ మేధావులు, ఎక్కువ మేధావులు ఉంటారు కదా, వాళ్ళు ఆలోచన చేస్తారు తప్పించి సామాన్యుడు ఆలోచన చేయడు. కాబట్టి ఎప్పుడు కూడా అట్లా జరగదు. ఈసారి అయిపోయింది. ఒకవేళ మీ ఎంపీ ముఖ్యమంత్రి రెడ్డి గారు భారీ మేరతో గెలిస్తే మన నియోజకవర్గాన్ని ఎంత ముఖ్యమైన కార్యక్రమం ఏ చేస్తాను? ఎందుకంటే వేరే ప్రచార అస్త్రాలు కదా ఇప్పుడు ప్రజెంట్ ప్రజలకు హామీ ఇచ్చేది మీ ముఖం చూసే ఇక్కడ వచ్చేది ఓట్లు పడతాయి. వాస్తవంగా మీరు మన నియోజకవర్గానికి కేంద్రం ద్వారా ఎలాంటిది ఒక గొప్ప కార్యక్రమం చేయాలనుకుంటున్నారు షాద్నగర్? మేము ఏదైతే కుర్చేసుకొని కూసే మరి పాలమూరు రంగారెడ్డి ఏదైతే ఉందో లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ కట్టిస్తా, 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాని మొత్తం చెప్పి మాయమాటలు చెప్పి గతంలో ఎంపీ అయ్యిండు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు, ఏమి చేయలేదు. ఇవాళ మేము మా ఆలోచన అంతా ఒకటే, ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వాలంటే పాలమూరు రంగారెడ్డి జిల్లా ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాన్ని లైవ్లో పెట్టాలంటే కేంద్రం నుంచి నిధులు తీయవలసిన అవసరం. మనకు వాయిస్ ఉన్నోడు, చక్కని వాగ్దాటి గలవాడు, అది రాజకీయవేత్త, అదేవిధంగా విద్యావేత్త, అన్ని విధాలు తెలిసినోడు, సామాన్యుని గురించి తెలిసినోడు. కాబట్టి పార్లమెంట్లో వాయిస్ ఉంది, పార్లమెంట్లో వాయిస్ నిలబెడతాడు. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి దానికి జాతీయ ప్రాజెక్టుగా తీసుకొస్తాడు. ఖచ్చితంగా ఇది 5 ఏళ్ళలో కంప్లీట్ చేస్తాడు. ఓకే, అంత నమ్మకం ఉంది. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ వారు అంటున్నారు. ఏ నమ్మకంతో దాన్ని ఇంకా బాగా మీ ప్రజలకు తీసుకెళ్తారు? భారతదేశం అంతా గమనిస్తుంది కదా, మతతత్వ పార్టీ అని భారతదేశం అంతా గమనిస్తుంది. మీరు గమనించండి, బీజేపీ చూసినాం కదా, మణిపూర్ అల్లలు కానీ ఇంకే దగ్గర కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఏ విధమైన వివస్త్రాలు చేసి రేపులు చేసి ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు బీజేపీ వాళ్ళు. అయిపోయింది భారతదేశంలో బీజేపీకి నూక చెల్లుబాటు. మొట్టమొదటిసారి చూసినా ఇంత ఉద్యమం, బీజేపీ పార్టీని దించాలనే ఉద్యమం ఈ 75 ఏళ్ళ స్వాతంత్ర తర్వాత ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం మనం. వేలాది మంది బయటకు వచ్చేసి బీజేపీని దించాలి, బీజేపీ ఉంటే దేశానికి నష్టం అనేది ఒకటి వచ్చేసింది. ఖచ్చితంగా ప్రతి మనిషి లోపల వచ్చింది. 2 సార్లు ఓటు చేసినా ఏదో చేస్తాడు అనుకున్నాను, ఏది కాలే. ఇట్లాంటివి మతతత్వాన్ని తీసుకొచ్చి దేశానికి అంటగట్టవద్దు ఎప్పుడు కూడా. సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ ఎంబడి ఉంటే అందరికి రక్షణ ఉంటుందనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ఓటేస్తున్నాం. మొన్న మోడీ మంగళసూత్రాలకు సంబంధించి ముస్లింల గురించి మాట్లాడారు కదా, ఆ అంశంలో మీ పార్టీ దాన్ని ఎలా క్యాచ్ చేసుకోగలుగుతుంది? మోడీ మాట్లాడేదానికి ఏముంది, మంగళసూత్రాలు అది చూసినాం మేము, విన్నాం కూడా. కానీ కాదది మా పార్టీ. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు జరిగిన ఎలక్షన్లనే ప్రజలు నమ్మిండ్రు, విశ్వసించిండ్రు. 2 దగ్గర కూడా బ్రహ్మాండంగా 2 విడతల జరిగిన దగ్గర కూడా కాంగ్రెస్ మిత్రపక్షాలకే ఓటు చేశారు. ఇక నువ్వు ఎవ్వరి మాటలు నమ్మరు. కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి అని అనేవారికి మీ సమాధానం ఏముంటుంది? అంటే గతంతోనే పోల్చుకోండి. గతంలో ఈ 75 ఏళ్ళలో 55 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది. ఇవాళ ఇంత టెక్నాలజీ తీసుకొచ్చి ప్రపంచంలో మనం గ్లోబలైజేషన్ చేసి ప్రపంచమే చిన్నది అనే లెవెల్లో చూపించి పివి నరసింహారావు గారు కానీ మన్మోహన్ సింగ్ గారు కానీ భారతదేశాన్ని ఎంత టెక్నాలజీ పరంగా తీసుకుపోయిండో అందరికి తెలుసు. ఇలా చెవు కట్టుకుని సెల్ ఫోన్ కాటుకెళ్ళినైతే టీవీ చూస్తున్న దాని దగ్గర కూడా ఇలా కట్టిన ప్రాజెక్టులు అన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో జరిగినాయి కదా. ఇలా ప్రజలకు తాగునీరు ఇచ్చినాం, సాగునీరు ఇచ్చినాం, టెక్నాలజీ ఇచ్చినాం. ఇలా ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకురాగలిగినాం. ఐటీ కానీ, హార్డ్వేర్ కానీ, సాఫ్ట్వేర్ కానీ ఎన్నో తెచ్చినాం కదా. అంతా కాంగ్రెస్ చేసింది. మీరు చెప్పడానికి ఏముందో నాకు చెప్పమని. బొమ్మలు పెడితే కాదు. ఆడొక బొమ్మ పెట్టినా 3,000 కోట్లది ఈడ పెట్టి అది పెట్టినా ఈ బొమ్మలతోనే కాదు.
భేదవాన్ని కడుపు నింపగలగాలి. ఇన్ని 75 ఏళ్ళ స్వాతంత్రము మరి ఇప్పుడు పరిపాలిస్తున్న 10 ఏళ్ళ సంది ఇంకా వాటర్ ఇవ్వాల్సి ఉంది, కరెంట్ ఇవ్వాల్సి ఉంది. మేజర్ మినిమం కదా ఇవి, మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిమం. కరెంటు, నీళ్ళు ఇస్తే, తాగునీళ్ళు, సాగునీళ్ళు ఇవి ఇస్తే చాలు మనిషికి. ఆ విధంగా ఆలోచన చేస్తున్నాం మేము కాంగ్రెస్. ఈసారి కాంగ్రెస్ 100% వస్తుంది. దాని మీదే నడుస్తుంది మాకు మొత్తం. మైనార్టీలకు మీ తరపున ముఖ్యమైన సమాచారం ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఎన్నికల్లో? మైనార్టీలు ఎవరండి? భారతదేశంలో ఒక భాగం వాళ్ళు ఇంకా వెనుకబడిపోయి ఉన్నారు. మేము ఇవాళ కూడా ఏం ఆలోచన చేస్తున్నాం, వాళ్ళు ఇంకా వెనుకబడిపోయి ఉన్నారు. వాళ్ళ పిల్లలకు చదువులు ఇవ్వాలి, మంచి పొజిషన్లో చూడాలి వాళ్ళ ఫ్యామిలీస్ని. మైనార్టీలు మాతో పాటుగా బ్యాక్ అయిపోయారు. బ్యాక్ కాదు, మనతో పాటుగా తీసుకుపోగలగాలి. దేశంలో అందరూ సమానత్వం రావాలంటే మేజర్గా ఫస్ట్ మైనార్టీలు తీసుకొచ్చి సమానత్వం ఇవ్వాలి. రిజర్వేషన్ల రద్దు అని అంటున్నారు కదా, వాటిపైన మీ కామెంట్? రిజర్వేషన్లు రద్దు చేయడానికి వాడు ఎవడండి? లేదు అది రిజర్వేషన్ ఎప్పుడు ఇస్తారండి? నీకు ఏది అందుబాటులో లేకుండా నువ్వు సామాజికంగా బెనిఫిట్ కానప్పుడే కదా నీకు రిజర్వేషన్ ఇచ్చి మాతో పాటుగా తీసుకుపోవాలని ఆలోచన చేసింది. రాజ్యాంగంలోనే పొందుపరుచుంది కదా. ఎక్కడ వెనుకబాటుతనం ఉంటుంది అక్కడ రిజర్వేషన్ ఇచ్చి తీసుకోవాలని, బలవంతుని చేతిలో కాకుండా బలహీనను కూడా బలవంతులు లేవని చేయాలన్నదే కదా గొప్ప విషయం. వంశీచంద్రెడ్డి గారికి ఈ నియోజకవర్గంలో ఎంత మెజార్టీ రాబోతుంది? మంచి మెజార్టీ ఇస్తారు. ఏమన్నా ఫిగర్ చెప్పగలరా? మినిమం 25,000 మెజార్టీ అయితే ఇవ్వగలరు. పక్కా మీకు పక్కా. చివరిగా ఈ షాద్నా నియోజకవర్గ ప్రజలకు ఏం విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు ఈ ఎన్నికల ద్వారా? ఈ ఎన్నికలు మేము కోరేది ఒకటే, రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చేసినాం. ఏది ఇచ్చినా రేపు ప్రజలను ఇవ్వాల్సింది అంతా కూడా మేమే ఇవ్వాలి. కాబట్టి కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సరిపోయిన ఫండ్స్ తీసుకురాగలుగుతాము. ఇక్కడ తెలంగాణ ఇచ్చి నష్టపోయినాం కాబట్టి తెలంగాణకు మళ్ళీ న్యాయం చేయాలంటే ఉద్యోగాలు ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా కాంగ్రెస్కు సపోర్ట్ చేసి కాంగ్రెస్ను గెలిపిస్తే ఇవాళ తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాలన్నది మన ఆలోచన. అదేవిధంగా అందరికీ ప్రజలకు కూడా అదే చెప్తున్నాం. మేము ఎక్కడైనా కూడా ఇది మంచిగా స్వీకరిస్తున్నాం. చెప్పే విధానం కావాలి. ఎంత ఇది అవునమ్మా 3 నెలలకే అందిస్తారా? వాళ్ళే అంటారు మేము చెప్పినాక 3 నెలలకి అందిస్తారా? ఇస్తారు, ఆగండి 2 నెలలు ఆగండి, ఇస్తారు, అన్నీ ఇస్తారు అనే లెవెల్ ఉన్నారు. వాళ్ళకి అర్థమైపోయింది ఈ 10 ఏళ్ళ సంది ఏమి ఇవ్వలేదు కాబట్టి 3 నెలలకే వీళ్ళు బస్ ఫ్రీ ఇచ్చారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారు 10 లక్షల రూపాయలు. అదేవిధంగా సిలిండర్ అంతటి ఇస్తున్నారు. 200 కరెంట్ అయితే కట్టొద్దని చెప్పినాం కదా, అయిపోయింది కదా, కట్టొద్దని చెప్పేసి. కాబట్టి అందరు కూడా సహకరిస్తుంది. నేను చెప్తున్నా అది బ్రహ్మాండం. మొన్నటికి నిన్నటికి ఇయ్యాలటికి రేపటికి ఎంత మార్పు వచ్చేసిందంటే తెలిసిపోయింది అలా. కాంగ్రెస్ పార్టీకి ప్రధాన పోటీ ఏ పార్టీ? ప్రస్తుతం అయితే బీజేపీ ఉంది. బీఆర్ఎస్ లేనే లేదా? నథింగ్, అయిపోయింది. నథింగ్ డూయింగ్, ఏం లేదు. బీఆర్ఎస్ అయిపోయింది. వాళ్ళకు కూడా తెలుసు ఏదో ఇంత రక్షించుకుందామని తిరుగుతూ ఉన్నారు కానీ లేదా పరువు కాపాడుకోవడానికే బీఆర్ఎస్ పార్లాడారు అంతే. జర్రసేపు ఎంపీ ఎలక్షన్ దాకా, ఎంపీ ఎలక్షన్ తర్వాత ఎక్కడంటే బీఆర్ఎస్ అయిపోయింది. ఈ భూమి ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉండదు. ఈ భూమి ఉన్నంత కాలం ఓకే బీఆర్ఎస్ అయితే ఉండదు. ఇది నగ్గ సత్యం. ఓకే అండి, ఇది ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జయభేరి ఛానల్ తీసుకున్న ఇంటర్వ్యూ విశేషాలు. మన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు ఎన్నో విషయాలు చక్కగా ఎన్నికల గురించి వివరించారు. 25,000 మెజార్టీతో ఈసారి నియోజకవర్గంలో 25,000 మెజార్టీ సాధిస్తామని చెప్తున్నారు. వంశీచంద్రెడ్డి గెలుపు పక్కా అని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ ఎంపీగా చల్ల వంశీచంద్రెడ్డి గారు గెలిస్తే ఇక్కడ ఎంతో ఉపయోగం ఉంటుందని, శాశ్వత పరిష్కారం లక్ష్మీదేవిపల్లి కూడా వస్తుందని ఆయన మాటల్లో చెప్పారు. ఇక్కడ కేంద్రం ద్వారా నిధులు కూడా ఎక్కువ సమకూరుతాయని కూడా చెప్తున్నారు. మరి ఆ విధంగా వారి ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్ కావాలని మనం కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వారు సహకరించినందుకు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు. నమస్కారం సార్. థ్యాంక్ యూ. జయభేరి యాజమాన్యానికి సిబ్బందికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.